బ్యాంకులోనే పనిచేస్తూ ప్రజల సొమ్ముకి కన్నం వేసి ఉద్యోగి అలాంటి కేసులు ఏమన్నా మీ దృష్టికి వచ్చేసారు? దొంగతనం జరిగింది, దాదాపు 20 లక్షల దాకా అమౌంట్ పోయిందని చెప్పేసి కంప్లైంట్ చూస్తే సీన్ అది డిఫరెంట్ గా ఉంది. యాసిడ్ పోసారు, ఎక్కడ పైకెత్తినప్పుడు లాక్ బ్రేక్ లేదా ఓకే ప్రాపర్ గా కీ పెట్టి తీసినట్టు కనిపిస్తాం. లాకర్ కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు, తర్వాత ప్రింట్స్ కూడా ఎక్కడ రాలేదు, ఫింగర్ ప్రింట్స్ కూడా. ఆ లాకర్ తయారు చేసిన వాళ్ళని మేము హైదరాబాద్ ఫోన్ చేసి అడిగినాం, దీన్ని ఎవరైనా కానీ వేరే ఫాల్స్ కీ పెట్టి ఓపెన్ చేయొచ్చా అని. ఇంపాసిబుల్ సార్, అది మేము వచ్చి చేయాలా, అది కాదని చెప్పి ఇది ఎవరో తెలిసిన వాళ్ళే చేసినారు. ఆ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు మొత్తం అంతా నంబర్లు తీసుకున్నాం. ఒక వ్యక్తి అనుమానంగా ఎస్టీడీ లీవ్ పెట్టినాడు, కాల్ లెటర్లు కూడా కాల్స్ ఉన్నాయి. మేనేజర్కి ఇతను పడదు, అసిస్టెంట్ మేనేజర్కి ఇతను ప్రిన్సిపల్ ఉంటాడు. ఇతను కీస్ ఇస్తాడు కదా, డబ్బులు గోల్డ్ ఇస్తాడు, డబ్బులు ఇచ్చినప్పుడు ఆశ పుట్టింది. కీస్ అతనికి ఇస్తాడు కాబట్టి నమ్మించి లాక్ చేయకుండా చేసినట్టు కీస్ బాగా హ్యాండ్ ఓవర్ చేసినాడు. అంతకు ముందు ఏం చేసినాడు, ఈ సెక్టర్ కీస్ ఉంటాయి కదా, డూప్లికేట్ కీస్ తయారు చేసుకున్నాడు. మనం ఈజీగా తెచ్చింది. మన దేశంలో ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారము 60 ఏళ్ల పైబడిన వారంతా కూడా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. మోకాళ్ళ చిప్పలు అరిగిపోయి శస్త్రచికిత్సలకు వెళ్తున్నారు. అలా శస్త్రచికిత్సకు వెళ్లే వారికి ఎపియాన్ పెయిన్ క్లినిక్ ఒక శుభవార్త అందించింది. ప్లాస్మా థెరపీ ద్వారా ఈ సమస్యకు చెక్ పెడుతోంది. ఈ సమస్యతో బాధపడేవారు కింద కనిపిస్తున్న నంబర్ కు ఫోన్ చేయండి, చికిత్స చేయించుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్సిటీని. ఇంటి దొంగను ఈశ్వరుడైనా కనిపెట్టలేడు అంటుంటారు కదా, అది సామెత మాత్రమేనండోయ్. కానీ ఆ ఇంటి దొంగని ఈశ్వరుడు కనిపెట్టకపోతే ఇంకెవరు కనిపెడతారు? ఈశ్వరుడు అంటే ఇక్కడ మన సమాజంలో పోలీసులు అన్నమాట. పోలీసులు ఎలాంటి కేసు అయినా ఛేదిస్తారు కదా, ఇంటి దొంగను కనిపెడతారు, బయట ఉన్న దొంగను కనిపెడతారు వాళ్ళు. అలాంటి సంఘటన ఇంటి దొంగ అంటే ఒక బ్యాంక్ ఎంప్లాయీ బ్యాంకుకే కన్నం వేసి ప్రజల సొమ్మును అప్పనంగా దోచుకున్న ఒక బ్యాంక్ ఎంప్లాయీని ఒక ఆట ఎలా కట్టించారు, ఆ ఇంటి దొంగను ఎలా పట్టుకున్నారు అన్న సంఘటనను మనతో మాట్లాడడానికి ప్రస్తుత సత్యసాయి పుట్టపర్తి జిల్లా అడిషనల్ ఎస్పీ ఆళ్ళ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేరు అంటారు అన్నమాట. బ్యాంకులోనే పనిచేస్తూ బ్యాంకు ప్రజల సొమ్ముకి కన్నం వేసి అప్పనంగా ఉద్యోగి అలాంటి కేసులు ఏమన్నా మీ దృష్టికి వచ్చేసారు? ఎప్పుడైనా సిసిఎస్ ఇన్స్పెక్టర్ పనిచేసినప్పుడు అనంతపురంలో ఒకరోజు మార్నింగ్ 2 టౌన్ లిమిట్స్కి వస్తుంది ఆ బ్యాంక్, టౌన్ బ్యాంక్ రామ్నగర్లో ఉంటుంది. ఓకే, దాంట్లో దొంగతనం జరిగింది, దాదాపు 20 లక్షల దాకా అమౌంట్ పోయిందని చెప్పేసి కంప్లైంట్. అంటే షట్టర్ పైకి లేపి లోపల లాకర్లో ఉన్న మనీ తీసుకెళ్లారు దొంగలు అని చెప్పేసి ఆ బ్యాంక్ సంబంధించిన ఇన్ఛార్జ్ మేనేజర్ 2 టౌన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇంకా అది దొంగతనం కాబట్టి మేము కూడా సీన్కి వెళ్ళాం. సూపీరియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ మేరకు చూస్తే సీన్ అది డిఫరెంట్గా ఉంది. మేము ఎప్పుడు చూడలే. యాసిడ్ పోసారు, షట్టర్ ఉంటుంది కదా, షట్టర్ పైకి ఎత్తినప్పుడు లాక్ ఉంటుంది కదా, లాక్ తీసారు, లాక్ బ్రేక్ లేదా. ఓకే, ఎప్పుడైనా మనం లాక్ బ్రేక్ ఎట్లా ఉందో చూస్తాం మనం, ఎట్లా లోపలికి ఎంటారని దొంగలు. దాంట్లో ప్రాపర్గా కీ పెట్టి తీసినట్టు కనిపిస్తా ఉంది. ఓకే, తర్వాత యాసిడ్ పోసారు, అంటే డైవర్ట్ చేయడానికి అనిపించింది ఫస్ట్. అంటే సీన్లోనే చెప్పే కదా, నేరస్థల పరిస్థితులు ఇంపార్టెంట్ చూసాం. మళ్ళీ లోపలికి వెళ్ళాం, లాకర్ కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు, అంటే ఫోర్స్ఫుల్గా తీసినట్టు ఎక్కడ మనకి ఎవిడెన్స్ లేదు. అంతా చూసిన తర్వాత డాగ్స్ తెప్పించాము, తర్వాత క్లూస్ టీము అన్నీ కూడా చూస్తే ఈ యాసిడ్ ఎందుకు వేస్తారంటే ఈ పోలీస్ డాగ్ స్మెల్ చేయకుండా వేసారు అది. ఓకే, మాకు అర్థమైంది ఏమంటే. తర్వాత ప్రింట్స్ కూడా ఎక్కడ రాలే, ఫింగర్ ప్రింట్స్ కూడా ఎక్కడ రాలే. కానీ మనకు అనుమానం అయితే వచ్చింది, ఏమని బ్యాంకులో పనిచేసే స్టాఫే ఎవడెవడు ఉంటాడని, లేకపోతే బ్యాంకుకు సంబంధించి అవగాహన ఉన్న వ్యక్తులు ఉంటారు డెఫినెట్గా. ఎందుకంటే ఇక్కడ లాకర్ డ్యామేజ్ కాలే, షట్టర్ బ్రేక్ లేదు, అంటే లోపలికి తెలిసిన వ్యక్తులే, దాని మీద అధిక అజమాయిషి ఉన్న వ్యక్తులే ఉంటారు అని చెప్పేసి ఆ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు మొత్తం అంతా నంబర్లు తీసుకున్నాం. 4 నంబర్స్ తీసుకొని వాళ్ళ యాన్సిడెంట్స్ అన్ని వెరిఫై చేసినాం. చేస్తే దాంట్లో ఒక వ్యక్తి అనుమానంగా నెక్స్ట్ డే లీవ్ పెట్టినాడు. ఓకే, అతను రాలే. ఏం ఈరోజు రాలే అంటే అతనికి ఏదో యాక్సిడెంట్ అయింది సార్, హాస్పిటల్లో ఉన్నాడు, సోన్స్ హాస్పిటల్లో, అందువల్ల రాలేదు అన్నాడు. సరే మనం ఏం చెప్పలేదు, సరే యాక్సిడెంట్ కావచ్చు, బ్యాంక్ ఎంప్లాయీ కాబట్టి అనుమానం రాదు కాబట్టి యాక్సిడెంట్ అయింది, రాలేదు అని చెప్పి ఒక 15 మంది ఎంతమంది ఎంప్లాయీస్ అందరినీ వెరిఫై చేసినాం, కాల్ డేటా మొత్తం అంతా. ఎక్కడ ఏం అనుమానం రాలే, ఇతని మీద ఒక అనుమానం వస్తుంది. నెక్స్ట్ డే హాస్పిటల్ అడ్మిట్ అయినాడు అని చెప్పేసి. దట్టు లాకర్ బ్రేక్ లేదు ఎక్కువ. ఇంకోటి అక్కడ పనిచేసే ఇన్ఛార్జ్ మేనేజర్కి ఇతను క్లోజ్గా ఉంటాడు. మేనేజర్కి ఇతనికి పడదు, అసిస్టెంట్ మేనేజర్కి ఇతను ఫ్రెండ్షిప్ ఉంటాడు, డిస్ప్యూట్స్ ఉన్నాయి వాళ్ళకి. అదొకటి, అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో మనకు వచ్చినాయి ఇంటర్నల్ కాబట్టి ఒక 60% అతని పైన పోయింది మనకు దర్యాప్తులో భాగంగా. ఏంది యాక్సిడెంట్ కావడం, నెక్స్ట్ డే లీవ్ పెట్టడం, తర్వాత ఈ లాకర్ అప్పుడప్పుడు వేస్తుంటాడు ఇతను,
ఆ కీస్ అతనికే ఇస్తుంటే అడుగుతానని కూడా మనకు తెలిసింది. అడిగినా మనం అసిస్టెంట్ మేనేజర్ని, లాకర్ బ్రేక్ కాలేదు కదా ఎట్లా ఓపెన్ చేస్తారని. ఆ లాకర్ తయారు చేసిన వాళ్ళని మేము హైదరాబాద్ ఫోన్ చేసి అడిగినాం, దీన్ని ఎవరైనా కానీ వేరే ఫాల్స్ కీ పెట్టి ఓపెన్ చేయొచ్చా అని. ఓకే, ఇంపాసిబుల్ సార్, అది మేము వచ్చి చేయాలా, అది కాదని చెప్పారు. అంటే రూట్ మాకు అర్థమైంది, పకడ్బందీగా ఉంటుంది. అర్థమైంది ఏముంది, ఇది ఎవరో తెలిసిన వాళ్ళే చేసినారు, అంటే డూప్లికేట్ కింద తీయడానికి కాదు లాకర్. ఇవన్నీ కూడా రూఢి చేసుకొని వాడు హాస్పిటల్లో మనకైతే అనుమానంతో ఉన్నాడు, హాస్పిటల్లో నుంచి డిశ్చార్జ్ అయితేనే అదుపులో తీసుకొని విచారించడం జరిగింది. అతనే నిందితుడు అని తెలిసిపోయింది. అతన్ని ఎలా అదుపులోకి తీసుకున్నారు మీరు అసలుకి? అంటే వాచ్లో ఉన్నాం, మనకు తెలిసిపోయింది కదా, రూల్ అవుట్ చేసుకోవాలి కదా అది ఇతనా కాదా అని చెప్పేసి. అంతలోపల అతను కాల్ లెటర్ తీసుకున్నాం. తర్వాత కాల్ లెటర్లు కూడా కాల్స్ ఉన్నాయి, ఇంట్లో బయట పోయినా తెలిసిపోతుంది మనకు. టవర్ ఆ బ్యాంక్ దగ్గరే వాళ్ళ ఇల్లు, ఎక్కువ 200 మీటర్స్ దూరం ఉంది, అపార్ట్మెంట్ ఉంటాడు అతను. మనకు దర్యాప్తులో తెలియదు ఏమంటే, ఇతను కీస్ ఇస్తాడు కదా, డబ్బులు చూస్తాడు ఇతను లాకర్లో పెట్టేప్పుడు, డబ్బులు గోల్డ్ చూస్తాడు. డబ్బులు చూసినప్పుడు ఆశ పుట్టింది, కీస్ అతనికి ఇస్తాడు కాబట్టి నమ్మించి 2-3 రోజులు అట్లే చేసినాడు, లాక్ చేయకుండా చేసినట్టు కీస్ మళ్ళీ అతనికి హ్యాండ్ ఓవర్ చేసినాడు లాకర్ ఇన్ఛార్జికి. చేసినాను సార్ ఇది పెట్టుకోండి అని చెప్పేసి. ఇతనికి బద్దకం అనమాట ఇన్ఛార్జికి, అతనికి ఇచ్చేవాడు. అప్పుడు నమ్మకం కుదిరింది, ఓకే మనం ఈజీగా చేయొచ్చు అని చెప్పేసి. అంతకుముందు ఏం చేసినాడు, ఈ షట్టర్ కీస్ ఉంటాయి కదా, కీస్ డూప్లికేట్ కీస్ తయారు చేసుకున్నాడు. ఓకే, ఆడే పెడతారు ఇల్లు లోపల షట్టర్కి, మనం తీసుకెళ్ళి డూప్లికేట్ చేసుకుని డూప్లికేట్ కీస్ రెడీ పెట్టుకున్నాడు ప్లాన్ చేసుకొని. దాని ప్రకారం ఇంకా 3rd డే రోజు ప్లాన్ చేసుకొని ఒక మిడ్ నైట్ వచ్చేసి డూప్లికేట్ కీతో షట్టర్ లాక్స్ ఓపెన్ చేసి అక్కడ యాసిడ్ పోసి, ఇంకా లాకర్ ఆల్రెడీ లాక్ చేయలే లోపల, వీడియో చేసింది కదా కాబట్టి లోపలికి పోయినాడు. క్యాష్ మాత్రం తీసుకున్నాడు, గోల్డ్ తీసుకోలేదు. గోల్డ్ తీసుకుంటే దాన్ని డిస్పోజ్ చేయడం కష్టం అని చెప్పి భావించి ఓన్లీ క్యాష్ తీసుకొని తర్వాత వచ్చేసినాడు. అది ఆ విధంగా అది బయటపడింది మనకు. అంటే చెప్పాను కదా, చిన్న క్లూ మనకు పట్టిస్తుంది. అతను వాడిన చిన్నకి పెద్ద కేసులు పట్టి లాకర్ బ్రేక్ కాలే, అదే అదే. తర్వాత షట్టర్ కూడా ఫోర్స్ఫుల్ ఎంట్రీ కాదు, షట్టర్ బ్రేక్ చేసి లోపలికి పోలే. ఓకే, అనుభవం ఉండదు, బ్యాంక్ ఎంప్లాయ్ అనుభవం ఉండదు, ఏదో దొంగలి. కానీ యాసిడ్ పోసాడంటే కొంత తెలివిని ప్రయోగించాడు. ఎందుకు పోసాడు అడిగితే అది స్మెల్ చేయకుండా పోసా అన్నాడు డాక్టర్. అంత తెలివి ఎక్కడి నుంచి వచ్చిందంట అంటే చూస్తుంటారు కదా, ఇప్పుడు యూట్యూబ్లో అన్నీ వస్తుంటాయి కదా, అట్లా దాని గురించి వాళ్ళు చూసుకొని ఎక్కడో చూశాడంట. అట్లా ఏం ఉండదు, డాగ్ స్మెల్ చేస్తాయి, అతను అట్లా భావించినాడు. ఒక 3 చోట్ల పోసినాడు అనమాట. ఎప్పుడు సార్ ఇది? 2010 మధ్యలో. ఓకే, మొత్తం మీద ప్రజల సొమ్మును 20 లక్షలు రికవర్ అయిందా? రూపాయి కూడా వాళ్ళ ప్రజల సొమ్ము సేఫ్ గా తెచ్చి మళ్ళీ ఆధార్ లాకర్లో పెట్టించారు. ఈయనేమో జైలు పంపించి మళ్ళీ వాళ్ళని కూడా ముద్దాయం చేసాం. బ్యాంక్ ఎంప్లాయ్ ఎవరైతే నెగ్లిజెన్స్ ఉంది కదా వాళ్ళని కూడా చట్టపరంగా నెగ్లిజెన్స్ కింద అంతే కదా, అతని కీస్ అతనికి ఇవ్వడం జరిగింది కదా, అతను కూడా రెస్పాన్సిబుల్ కదా. అంటే తప్పులో నీది కూడా భాగమని నెగ్లిజెన్స్ వల్ల వీడు దాన్ని ఆసరాగా చేసుకుని దొంగతనం చేశాడు, అతను కూడా పనిచేయడు. ఇప్పుడు 2 ఉన్నారు సార్. తర్వాత మనకు తెలియదు సార్, అది కోర్టు ద్వారా. ఓకే సార్, ప్రజల సొమ్ము సేఫ్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.